వెళ్దాం ఒకసారి. వెంకటరెడ్డి గారు, ప్రోటోమ్ స్పీకర్ విషయంలో ఇద్దరు దళితులు అక్కడ 8 సార్లు ఎలక్ట్ అయిన దళితులు ఉన్నప్పటికీ వాళ్ళని కాదని ఒక అగ్రకుల నాయకుడికి ఇచ్చారు అనేది కాంగ్రెస్ అభియోగం. అంటే ఇక్కడ ఒక వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. ఒక దళితుడు మా చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఏంటి అనే ఒక క్వశ్చన్ వల్లే ఇదంతా ప్రోటోమ్ స్పీకర్ విషయం బయటకు వచ్చింది. లేదు, వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ని కూడా అతిక్రమించారు అని కాంగ్రెస్ మీ మీద అభియోగం వేస్తుంది. దానికి మీరేమంటారు? ఇప్పుడు అయితే దళితులు, ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారు కానీ దళితులని ఆ కమ్యూనిటీని చూసి చేయట్లేదు. అక్కడ ఏదైతే సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నారో ఆ సీనియర్ మోస్ట్ లీడర్లో పార్టీలు ఎవరున్నారో వాళ్ళు చూస్తారు కదండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా. వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా యాక్సెప్ట్ చేసిరా? మేము ప్రపోజ్ చేసినప్పుడు ఏం చేసిరండి వాళ్ళు? వీళ్ళని అంటే ఒక ట్రైబల్ లేడీని తీసుకొచ్చి రాష్ట్రపతిగా చేస్తామంటే వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేశారా? పోనీ అంతకుముందు ఒక ముస్లిం ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి పెట్టాము, రాష్ట్రపతిగా చేసాం. వాళ్ళు ఏం చేశారు అప్పుడు? తర్వాత ఇట్లా మేము ఇప్పుడు కమ్యూనిటీ పరంగా కాదు చూసేది, బేసిక్గా అక్కడ ఎవరైతే సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నారో పార్టీలో వాళ్ళని రాజ్యాంగ పరంగానే పెడతా ఉన్నాం ప్రోటోమ్ స్పీకర్ గా. వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? సురేష్ గారు 8 సార్లు గెలిచారు కదా. ఓకే, మరి ఇప్పుడు వీరు కూడా గెలిచారు కదండి, 7 సార్లు గెలిచారు. మధ్యలో సురేష్ గారు ఒకసారి గెలవలేదు కంటిన్యూస్ గా. కరెక్టే, కానీ అక్కడ ఆచారంగా వస్తున్న వ్యవహారం ఏంటంటే ఇది కాన్స్టిట్యూషన్లో లేదు, కానీ పార్లమెంట్లో ఒక ఆనవాయితీగా వస్తున్న పద్ధతి ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించుకోవడం. అది బీజేపీ తప్పింది, అతిక్రమించింది, వైలేట్ చేసింది అనేది అభియోగం. భర్తృహరి గారు కంటిన్యూస్ గా ఎలక్ట్ అవ్వకుంటూ వస్తున్నారు 7 సార్ల. ఇప్పుడు ఇక్కడ సురేష్ గారు మధ్యలో 2 సార్లు ఎలక్ట్ అవ్వలేదు, కంటిన్యూస్ కాదు, 8 సార్లు అయినా కూడా. దాని పరంగా ఎవరైతే కంటిన్యూస్ గా ఎలక్ట్ అవుతున్నారో వారికి మరి ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి పార్లమెంట్లో రభస చేయడానికి, పార్లమెంట్లో ఏదైతే ఈ సెషన్ నడవకుండా ఉండడానికి చేసే ఈ తతంగమే తప్ప మిగతా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా రాజ్యాంగం మొన్న చూశారు కదా, రాజ్యాంగాన్ని మార్చింది ఎవరండి? ఎన్నిసార్లు మార్చారు? కాంగ్రెస్ పార్టీ 80 సార్లు మార్చింది, 80 సార్లు అమెండ్మెంట్ చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా చేసిందా? మరి ఇంతవరకు కనిపించలేదు. అట్లాంటిది 370 ఆర్టికల్ రద్దు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు చూడండి ఎలా కాశ్మీర్ ఎట్లా ఉందో, హైదరాబాద్లో మనం ఎట్లా నివసిస్తున్నామో ఇప్పుడు కాశ్మీర్లో కూడా అట్లాగే ఉంది. ఇట్లాంటి ప్రతి ఇంపార్టెంట్ విషయాన్ని కావాలని రాద్ధాంతం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పూట గడుపుతా ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా ఎక్కడొచ్చింది చెప్పండి మ్యాండేట్ అయిన వాళ్ళకి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి స్వతహాగా 240 సీట్లు వచ్చినాయి. వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్ని? 99 సీట్లు వచ్చినాయి. వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు, మేము నిజంగానే అధికారం కోల్పోయినామని చెప్పి అనుకుంటున్నారు. అది ఎట్లా అవుతుందో చెప్పండి? తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ యాక్సెప్ట్ చేస్తారా? 2019లో బీజేపీకి ఉన్న సీట్లు 302, ఇప్పుడు బీజేపీకి ఉన్న సీట్లు 240. 2019లో కాంగ్రెస్కు ఉన్న సీట్లు 55, ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న సీట్లు 99. గ్రాఫ్ ఏది పెరిగింది ఏది తగ్గింది అనేది కూడా క్వశ్చనే కదా. ఇప్పుడు మీరు మైనారిటీ గవర్నమెంట్ అన్న ఒక దాన్ని మీరు అంగీకరించకపోతే మీరు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? మీరు కోయలేషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ఖచ్చితంగా మీరు ఇతర పార్టీల మీద ఆధారపడి నడుపుతున్నారు. మీకు సోలోగా మెజారిటీ రాలేదు, ఇది వాస్తవం. అంటే దీనికి కాంగ్రెస్ వాళ్ళు అయ్యాల్సిన అవసరం లేదు, దేశంలో ఏ పౌరుడైనా చెప్పగలిగిన వాస్తవమే. దీన్ని ముందు మీరు అంగీకరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఇండి కూటమిలో ఎన్ని పార్టీలోనో చెప్పండి. వీళ్ళకి వచ్చిన సొంతంగా వచ్చిన సీట్లు ఎన్ని? మేము పాస్ అయినావా లేవా? మేము గవర్నమెంట్ని ఫామ్ చేసినావా లేదా? ఎన్డీఏ కూటమిలో ఎవరైనా కూడా మేమందరం కలిసి పనిచేస్తా ఉన్నాం, కలిసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ఫస్ట్ టైం కాదు. అంతకుముందు కూడా వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము కూటమిలో సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ని కంప్లీట్ చేసినాం, 5 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం. వీళ్ళకి ఎందుకు అంత నిరాశ చెప్పండి వాళ్ళకి? ఎందుకంటే ఎంతసేపు ఉన్నాగా మేము ప్రభుత్వంలోకి రాలేకపోయినాం, మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలిచింది, మాకు అవకాశం రాలేదని చెప్పి
ఒక ఈర్ష తప్ప వీళ్ళకి ఇంక వేరే ఆలోచన ఉందా? ఎంతసేపు ఉన్నా కూడా ఒక రాజ్యాంగాన్ని తర్వాత కాన్స్టిట్యూషన్ మారుస్తామని చెప్పి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి ఒక వీడియోలు తయారు చేసి మొత్తం పబ్లిక్ అందరు చూపించారు. ఎక్కడ ఎవరు రాజ్యాంగాన్ని మార్చారో మరి చెప్పాలి. 80 సార్లు మార్చింది, 80 సార్లు సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇప్పుడు చూస్తున్నారు రాజ్యాంగం బుక్కులు పెట్టుకొని ముందర మేము రాజ్యాంగాన్ని కాపాడుతామని. వీళ్ళు కాదు రాజ్యాంగాన్ని కాపాడేది. 1977లో 75లో మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు విస్మరించిండు? ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది ఎవరు? వెంకటరెడ్డి గారు ఎమర్జెన్సీ విషయానికి మళ్ళీ వద్దాం. మొదట ఎమర్జెన్సీ విషయానికి మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఎమర్జెన్సీ విషయాన్ని 50 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని డిస్కస్ చేయాల్సిందే. అయితే ముందు ఈ రోజు జరుగుతున్న నియంతృత్వాన్ని, ప్రజాస్వామ్యం వర్స నియంతృత్వాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, బుల్డోజర్ వ్యవస్థ ఇక నడవదని వాళ్ళు ఏదైతే